రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం ఉండాల్సిందే అన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. అయితే లోగోలో చార్మినార్ను తొలగించాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం పాలకుల చిహ్నాలు ఆనవాళ్లు తొలగిస్తామన్నారు మహేశ్వర్ రెడ్డి. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ దశాబ్ది వేడుకలకు బీజేపీ నేతలను పిలిస్తే బాగుండేదన్నారు మహేశ్వర్ రెడ్డి. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్తూపం లోగోను పెట్టడాన్ని బీజేపీ స్వాగతిస్తోందన్నారు. లోగోలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తున్నాం. చార్మినార్ని పూర్తిగా చిహ్నం నుంచి తొలగించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి చివరి హిందూ రాజు అయినటువంటి కాకతీయ తోరణాన్ని ఖచ్చితంగా లోగోలో ఈ చిహ్నంలో ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా మీరు చూడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీని విస్మరించడం చాలా బాధాకరంగా ఉన్నది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో సుష్మా స్వరాజ్ గారి పాత్ర. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ పాత్రను మీరు విస్మరిస్తే అది చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అప్పర్ సభలో రాజ్యసభలో మీకు మెజారిటీ లేకుంటే భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతుతోటి మీరు ఆ రోజు బిల్లును పాస్ చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే అలాంటి భారతీయ జనతా పార్టీ గురించి ఏ ఒక్క ముక్క కూడా చెప్పకుండా భారతీయ జనతా పార్టీని మరి నాయకులను ఎవరిని కూడా మీరు ఈ రకంగా ఇన్వైట్ చేయకుండా మీరు అవమానపరచడం అనేది మరి చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి నేను తెలియజేస్తాను.